ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మాస్లైన్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మాస్లైన్ పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ రోడ్ నుండి బస్తీ వాసులు, పట్టణ ప్రజలు భారీగా ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవ్వాలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను అనంతరం ధర్నాలో ఆవుల అశోక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మేనిఫెస్టో అమలు చేస్తారని ప్రజలు ఆశపడ్డారని, ఆ ఆశలు వ్యతిరేకతగా మారకముందే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో పూర్తయిన వందలాది డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయని, దాదాపు 700 రాజీవ్ గృహకల్ప ప్లాట్లు నిరుపయోగంగా ఉన్నాయని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కాకముందే వెంటనే పేద ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వాల సమయంలో ఆన్లైన్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్, ఎంఆర్ఓ ఆఫీస్కి, కార్పొరేటర్ దగ్గరికి, సర్పంచ్ దగ్గరికి, ఎంపీ దగ్గరికి అందరికీ వచ్చి అప్లై చేసుకున్నాం. అప్లై చేసిన దాంట్లో సగం మందికి సర్వే చేస్తున్నారు, కానీ వచ్చే లిస్టులో మనం ఎవరు ఉండటం లేదు. ఇది 100కి 80% మంది పేదల దుస్థితి. ఇది నిజంగా పేదలు, వాళ్ళు భూమి లేని వాళ్ళు, భూమి ఉన్నా సరే రేకులు వేసుకుంటున్న వాళ్ళు, టార్బాలు వేసుకుంటున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఖమ్మం నగరంలో ఉన్నారు. రాపర్తి నగర్ బ్రిడ్జి కింద మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బొంతలు కొట్టుకొని జీవిస్తున్నారు. అక్కడ 20 కుటుంబాలకు పైగా ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి అప్లై చేస్తున్నారు. వాళ్ళన్నీ కేవలం పాత సీరాలకు సంబంధించిన బొంతలతో ఇల్లు గడిచిన 20 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆ ఫ్లైఓవర్ పడక ముందు నుంచి వాళ్ళు ఆ రైలు కట్ట పక్కనే ఉంటున్నారు. ఎన్నిసార్లు అప్లై చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు, లిస్ట్ లో ఇంతవరకు వాళ్ళకు లేదు. ఇదే సమయంలో ఖమ్మంలో చెత్త ఏలేటువంటి వాళ్ళు బీపీహెచ్ కాలనీలో ఏదో చిన్న 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో రేకుల చెట్లలో వేసుకున్నారు. ఎన్నిసార్లు అప్లై చేసినా సర్వే చేయలేదు, వారికి అర్హులు తీసుకోలేదు. గరణ నగర్ లో, ఖమ్మం జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి పేదలు వచ్చి ఉన్నారు, చిన్న చిన్న రేకుల చెట్లు వేసుకుని ఉంటున్నారు. వాళ్ళది అదే పరిస్థితి. పంపింగ్ రేట్లో ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా సరే పేదలందరూ పేదలనే ఉన్నారు. ప్రతి సంవత్సరం 3,000, 4,000 ఇళ్ల స్థలాలకు వస్తున్నాయి. ఇల్లు వస్తున్నాయి, కానీ ఎవరికి ఇల్లు వస్తున్నాయో అసలు అర్థం కాని పరిస్థితుంది. కానీ పేదలు పేదలుగానే ఉంటున్నారు, ఇల్లు మాత్రం ఎవరికి వస్తున్నాయో అర్థం కావట్లేదు. కాబట్టి దీని మీద సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీగా మనం ఒక సర్వే చేసి, ఈ సర్వేలో వచ్చినటువంటి పేర్ల లిస్ట్ ని ఇలా సీరియస్ గా ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టాం. మేము ఖమ్మం రూరల్ పరిధిలో, ఖమ్మం అర్బన్ పరిధిలో మా సర్వేలో కనీసం పేదలు, ఇల్లు లేని పేదలు ఒక 400 మంది వచ్చారు. ఈ 400 మంది మీరు సర్వే చేయండి, పేదలైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక తహసీల్దార్ కార్యక్రమం ఉందే కాదు ధర్నా. ఈ లిస్ట్ ని ఎవరైతే మనం లిస్ట్ రాసామో ఇదే లిస్ట్ తీసుకొని రేపు 8వ తారీఖు కలెక్టరేట్ ముందు కూడా కలెక్టర్ గారికి ఇస్తున్నాం. వీళ్ళు పేదలా కాదా, వీళ్ళు భారతీయ పౌరులా కాదా, వీళ్ళు తెలంగాణ బిడ్డలా కాదా, వీళ్ళు ఖమ్మం జిల్లా బిడ్డలా కాదా, వీళ్ళు మురికెవరిలో ఉంటున్నారా లేదా, ఇల్లు లేని ఉంటున్నారా లేదా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. నిన్న మీ సర్వేకి వెళ్తే ఓ చెల్లి, ఇంటర్మీడియట్ చదువుతున్న చెల్లి వచ్చి, అన్నా మేము 2 ఆడపిల్లలు ఉన్నాం, మా అమ్మ నాన్నకి, మా నాన్న రాత్రి కూడా, మా నాన్న పగలు కూడా స్నానం చేస్తాడు, రాత్రి పూట స్నానం చేయాలంటే చాలా బాధేస్తున్నాను, పగలు కూడా చేయాలి చాలా బాధేస్తున్నా, మాకు కనీసం బాత్రూమ్ కూడా లేదన్నా, ఎన్నిసార్లు అప్లై చేశామన్నా, ఎవరొచ్చినా ఇచ్చామన్నా, సర్వేలు కూడా చేస్తున్నారు, కనీసం మాకు టాయిలెట్స్, యూనియన్స్, బాత్రూమ్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేదన్నా, మేము పేదరికంలో ఉన్నామన్నా అని చెప్పి ఆ చెల్లి చెప్తే ఎంత ఉదాహరణగా ఉంది. 1000 కోట్లు, 2,40,000 కోట్ల బడ్జెట్ ఉంది, కోటాను కోట్ల బడ్జెట్ ఉంది. మనం ఏం కాదంటే ఇన్ని కోట్ల బడ్జెట్ పేదలకు పంచడానికి ఎందుకు వాళ్ళకి మనసు రావట్లేదు, అర్థం కావట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల మీద మనం ఈ రోజు తహసీల్దార్ గారికి ఒక లిస్ట్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చిన ధర్నాలో ఉన్న వాళ్ళు, మీరు అదే విధంగా సర్వే చేసి సంతకాలు పెట్టిన వాళ్ళు, ఈ లిస్టు అక్కడ ఇక్కడ ఇచ్చాం.
రేపు ఇదే లిస్ట్ రేపు కలెక్టర్ గారి ముందు ఇస్తాం. 21వ తారీఖున ముఖ్యమంత్రి గారితో ఇస్తాం. ఆ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారిని, మంత్రి గారి దగ్గరికి వెళ్లి మా సర్వేలో ఏది చేరిన ఇది లిస్టు, ఈ పేదలకు మీరు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పి నిర్వహించడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక్కరోజు ధర్నా చేసి ఊరుకోవడం కాదు, మనం సాధించేంత వరకు ఈ 200 మందికి 300 మందికి ఇల్లు సాధించేంత వరకు ఉద్యమాలు చేద్దామని, దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా 8వ తారీఖు కలెక్టర్ ముందు జరిగే ధర్నాకి, 21వ తారీఖు హైదరాబాద్ జరిగే ధర్నాకి, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వర గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి ముందు జరిగే ధర్నాలు కూడా మీరు రావాలని చెప్పి కోరుతూ, ఈ ధర్నాకు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తాను. కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకురాలు శిరోమణి, శోభ, సురేష్, ఝాన్సీ, జాస్మిన్, శారద, లెనిన్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, కేశవులు, భాష, అంజలి, పద్మ, మౌనిక, రామారావు, అనంత తదితరులు పాల్గొన్నారు.